గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో బోస్ వాషింగ్ మెషిన్లో వచ్చే అన్ని రకాల టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్, అన్ని నాన్ ఇన్వర్టర్, ఇన్వర్టర్ అన్ని ఎర్రర్ కోడ్స్ అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. బోస్ బోస్ వాషింగ్ మెషిన్, బోస్ వాషింగ్ బోస్ వాషింగ్ మెషిన్ error codes. Bose washing machine error codes. మన బోస్ వాషింగ్ మెషిన్లో మొత్తం మనకి ఏమేమి ఎర్రర్ కోడ్స్ వస్తాయి అనేది ఇంపార్టెంట్ అయినవి అన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో మనకి అన్ని రకాల ఎర్రర్ కోడ్స్ అంటే టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ రెండిట్లో మనం వచ్చే ఎర్రర్ కోడ్స్ అసలు ఏమేమి ఉంటాయి అనేది 1 by 1 తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ మనకి ఇందులో E1 అంటే మనకి E1 అనేది చాలా ఎక్కువగా ఈ వాషింగ్ మెషిన్లో E1 అనేది ఎర్రర్ కోడ్ ఎక్కువగా వస్తుంది. E1 కానీ లేకపోతే E17 కానీ E17 కానీ లేకపోతే F17 కానీ అలాగే మనకి F8 అని కూడా పడుతుంది. F8 ఇలా కనుక అంటే టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ అన్నిటిలో మనకి ఈ ఒక్కో దాంట్లో ఒక్కొక్క టైప్లో మనకి ఇలా ఎర్రర్ కోడ్స్ పడితే దానికి ఇన్లెట్ వాల్ ఇష్యూ అనమాట. ఇన్లెట్ వాల్ అంటే వాటర్ ఇష్యూ ఫ్రెండ్స్. వాటర్ అనేది మన టబ్లోకి వాటర్ అనేది రాకపోతే మనకు అప్పుడు ఇది పడుతుంది అనమాట, ఇన్లెట్ వాల్ ఇష్యూ. మనకి ఇన్లెట్ వాల్ ఇష్యూ అంటే ఏంటి? ఇన్లెట్ వాల్ ఇష్యూ అంటే ఇన్లెట్ వాల్ పోయిందని కాదు. మనకి ఇన్లెట్ వాల్ ఇష్యూ అంటే వాటర్ రాకపోవడం. వాటర్ అనేది రాకపోతే మనం ఏమేమి చూసుకోవాలి? వాటర్ రాలేదనుకోండి, వాటర్ రానప్పుడు మనం ఏం చూసుకోవాలి? దీనికి ఈ ఇన్లెట్ వాల్ దగ్గరికి ట్యాప్ నుంచి వాటర్ వస్తుందా లేదా, తర్వాత ఇన్లెట్ వాల్ ఫిల్టర్ అంటే దాని వెనకమాల ఉన్న ఫిల్టర్ అనేది ఏమైనా రస్ట్ ఫామ్ అయిపోయినా లేకపోతే ఇన్లెట్ వాల్కి సప్లై రాలేదనుకోండి, మనకి ఇన్లెట్ వాల్కి సప్లై అనేది రాపోయినా ఇన్లెట్ వాల్ రెసిస్టెన్స్ పోయినా అంటే ఇన్లెట్ వాల్ రెసిస్టెన్స్ పోవడం అంటే సప్లై వచ్చినా అది వర్క్ అవ్వడం అంటే ఏంటి? మామూలుగా మనకి వాల్ అనేది ఓపెన్ అవ్వడం. ఇలా టాప్ లోడ్ కానీ ఫ్రంట్ లోడ్ కానీ ఏ మోడల్స్ అయినా ఎందులో అయినా సరే ఈ ఉన్న ఎర్రర్ కోడ్స్ అన్నీ మీరు జాగ్రత్తగా రాసుకుని ఉంటే వీటిలోనే మీకు ఏ ఎర్రర్ కోడ్ పడినా మన బోస్ వాషింగ్ మెషిన్లో మీరు ఈజీగా ఇన్లెట్ వాల్ మొత్తం మీకు ఆల్రెడీ ఆ సప్లైలు అన్నీ తెలుసు కదా ఫ్రెండ్స్. అవన్నీ ఎలా చెక్ చేయాలో ఆ ప్రకారం చెక్ చేసుకుని మీరు ఈ యొక్క ఎర్రర్ కోడ్స్ ఏదొచ్చినా కానీ దాన్ని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు ఫ్రెండ్స్. మనకి ఇన్లెట్ వాల్లో మనకి ఏ ఇష్యూ వచ్చినా ఇలా కంప్లీట్గా మీరు సాల్వ్ చేసేయచ్చు అనమాట. అలాగే సెకండ్ది వచ్చి మనకి రెండోది వచ్చి E3 అనమాట. E3 అని పడినా అలాగే మనకి E26 అని కానీ E26 అని కానీ లేదంటే అలాగే F26 మనకి E3 కానీ అలాగే E3 కానీ తర్వాత మనకి E26 ఆల్రెడీ అలాగే F26 అని పడినా లేదంటే మనకి అలాగే F27 అంటే ఇక్కడ F27 అని కూడా ఇలా F27 అని పడినా మనకి ఇలా కనుక పడితే మనకి ప్రెజర్ సెన్సార్ అనేది ఇష్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రెజర్ సెన్సార్ ఈ ప్రెజర్ సెన్సార్ ఇష్యూ ఉన్నప్పుడు మీకు ఎలాగో ఆల్రెడీ తెలుసు కదా ఫ్రెండ్స్. ప్రెజర్ సెన్సార్ ఇష్యూ ఇలా E3 కానీ E26 కానీ అలాగే F26 కానీ అలాగే F27 కానీ ఇలా కనుక పడితే మనకి ప్రెజర్ సెన్సార్ దాని యొక్క ఇన్పుట్ సప్లై చెక్ చేయాలి. అలాగే దాని నెగిటివ్ సప్లై అండ్ దాని రిటర్న్ సప్లై అనేది ఈ మూడు సప్లైలు కూడా ఇన్పుట్, అవుట్పుట్, మనకి నెగిటివ్ సప్లై. దాంతోపాటు ఏంటంటే ప్రెజర్ అనేది కూడా చూడాలి ఫ్రెండ్స్. ప్రెజర్ అనేది రాకపోయినా కానీ
ప్రెజర్ సెన్సార్ అనేది పనిచేయదు అనమాట. ఈ ఎర్రర్ కోడ్స్ ఏమైనా పడినప్పుడు మనం ఈ బోస్ వాషింగ్ మెషిన్లో ఈ ప్రెజర్ సెన్సార్ సంబంధించి ఇష్యూస్ మీరు సాల్వ్ చేసుకుంటానికి ఈజీగా ఉంటుంది. మన వోల్టేజ్ అంతా పీసీబీలోంచి కరెక్ట్గా వస్తే ప్రెజర్ సెన్సార్ పోయినట్టు, లేదు వోల్టేజ్ రాకపోతే పీసీబీలో కంప్లైంట్ ఉన్నట్టు ఫ్రెండ్స్. దీన్ని మీరు అందరూ కూడా గమనించుకోవాలి. మనకు అలాగే నెక్స్ట్ E16, నెక్స్ట్ థర్డ్ది E16 అనమాట. E16 మనకి E16 కానీ లేదంటే కనుక మనకు అలాగే F16 కానీ, అంటే F16 E16 కానీ F16 కానీ అలాగే E25 కానీ అలాగే F25 ఇలా మనకి ఇలా కనుక ఏవైనా ఎర్రర్ కోడ్స్ పడినాయి అనుకోండి, E16 కానీ F16 కానీ లేదంటే E25 కానీ F25 కానీ ఇలా కనుక పడితే మనకి డోర్ స్విచ్ కంప్లైంట్ ఫ్రెండ్స్. డోర్ స్విచ్ కంప్లైంట్ అనమాట. డోర్ స్విచ్ అంటే మనకి డోర్ స్విచ్ కానీ అలాగే డోరు లాక్ కానీ, డోర్ స్విచ్ అండ్ డోర్ లాక్ అనమాట. డోర్ లాక్ అంటే మనం ఫ్రంట్ లోడ్లో డోర్ లాక్ అంటాం, టాప్ లోడ్లో డోర్ స్విచ్ అంటాం అనమాట. ఇలా డోర్ స్విచ్ కానీ డోర్ లాక్ కానీ ఏదైనా సరే మీకు బోస్లో కనుక టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ ఎందులో అయినా ఈ ఎర్రర్ కోడ్స్ ఏదైనా పడినప్పుడు మీరు ఆ డోర్ స్విచ్ అయితే డోర్ స్విచ్కి వచ్చే నెగిటివ్ సప్లై వస్తుందా లేదా, తర్వాత మనకి రిటర్న్ సప్లై అనేది బోర్డుకి మళ్ళీ రిటర్న్ వెళ్తుందా లేదా అనేది చూసుకోవాలి. అలాగే డోర్ లాక్ అయితే కనుక దానికి వచ్చే సప్లై అంటే దానికి వచ్చే పాజిటివ్ సప్లై అలాగే మనకి దానికి వచ్చే సప్లై న్యూట్రల్లో మళ్ళీ ఇన్వర్టర్లు ఈ రెండు కూడా వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న అలాగే దాని యొక్క రెసిస్టెన్స్ అంటే డోర్ లాక్ రెసిస్టెన్స్ అలాగే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఆ డోర్ లాక్ రెసిస్టెన్స్ అనేది చూసుకోవాలి. వీటిలో ఏదో ఒక ఇష్యూ ఉంటేనే మీకు ఈ ఎర్రర్ కోడ్ అనేది పడుతుంది అనమాట. దాన్ని బట్టి మీరు ఆ దాంట్లో ఆ ఎర్రర్ కోడ్ని బట్టి మీరు అది ఆ ఇష్యూని సాల్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనకి ఇలాగే ఇంకా మనకి ఇందులో ఏంటంటే ఇక్కడ ఈ ఇన్లెట్ వాళ్ళు E5 అని కూడా పడింది ఫ్రెండ్స్. E5 ఇది కూడా మనకి ఇన్లెట్ వాల్ ఇష్యూ అనమాట. E5 అని పడినా కానీ ఇన్లెట్ వాల్ ఇష్యూ ఉంటుంది అనమాట. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి మోటార్ ఇష్యూ అనమాట. మోటార్ ఇష్యూ మనకి ఫోర్త్ది, నాలుగోది వచ్చి మోటార్ సంబంధించిన ఇష్యూ అంటే మనకి E2 పడితే కనుక E2 అనమాట. E2 అలాగే E2 కానీ లేదంటే కనుక మీకు F43 కానీ F43 కానీ అలాగే F21 అంటే E2 కానీ F43 కానీ అలాగే F21 కానీ ఇలా కనుక మీకు పడితే మీరు మోటార్ సంబంధించిన ఇష్యూ ఉంటుంది అనమాట. మనకి మెయిన్ మోటార్ ఇష్యూ అనమాట. మెయిన్ మోటార్ ఇష్యూ మనం దీంట్లో ఏంటంటే టాప్ లోడ్లో అయితే దీనికి వచ్చే సప్లైలు చెక్ చేసుకోవాలి. దీనికి వచ్చే సప్లైలు కానీ కెపాసిటర్ కానీ మనకి ఒకవేళ షార్టేజ్ సప్లై అంటే లెఫ్ట్ రైట్కి సప్లై అనేది ఒకేసారి రావడం ఇలాంటివి ఏమైనా వస్తున్నాయని చూసుకోవాలి. ఫ్రంట్ లోడ్లో అయితే మీకు ఎక్కువగా మనకి బోస్లో వచ్చేసి మనకి కార్బన్స్ ఇష్యూ వస్తుంది ఫ్రెండ్స్. కార్బన్స్ మనకి ఫ్రంట్ లోడ్లో ఉండే మెయిన్ మోటార్ కార్బన్స్ ఇష్యూ వస్తుంది. ఆ కార్బన్స్ ఒకవేళ పోయినాయా లేదా అనేది మీరు ఒకసారి చూసుకుని ఆ కార్బన్స్ తెచ్చుకుని మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా మీకు ఈ రకమైన ఎర్రర్ కోడ్స్ వస్తే మీరు ఈజీగా ఆ మోటార్ ఇష్యూ అని గమనించి మీరు వాటిని రీసాల్వ్ చేసుకోవాలన్నమాట. అలాగే మనకి ఏంటంటే నెక్స్ట్ E18 అనమాట. E18 ఫిఫ్త్ వచ్చి మనకి E18 మనకి E18 కానీ లేదంటే మనకి అలాగే F18 కానీ E18 లేదా F18 ఇలా E18 కానీ F18 కానీ వచ్చింది అనుకోండి, మనకి ఏంటంటే డ్రైన్ ప్రాబ్లం అనమాట. అంటే డ్రైన్ ఓపెన్ అవ్వకపోవడం కానీ లేదంటే మనకి ఆ డ్రైన్ మనకి ఏంటంటే ఆ డ్రైన్ మోటార్ని చెక్ చేసుకోవాలి. అలాగే డ్రైన్ మోటార్ని కానీ డ్రైన్ ఇష్యూ అనమాట. ఇది డ్రైన్ ఇష్యూ అంటే మనం ఏమేమి చెక్ చేసుకోవాలి, డ్రైన్ మోటార్ చెక్ చేసుకోవాలి. అలాగే డ్రైన్ లాక్ అంటే డ్రైన్ కాక్ కానీ మనకి బెల్లు కానీ అలాంటివి ఉన్నాయి కదా, మనకి డ్రైన్ వాల్వ్ కానీ వాటిలో ఏమన్నా బ్లాకేజెస్ ఇష్యూ ఉన్నా మనకి డ్రైన్ అనేది ఓపెన్ అవ్వకపోతే మనకి ఈ ఎర్రర్ కోడ్స్ అనేవి పడతాయి అనమాట. అలాగే ఫ్రంట్ లోడ్లో వచ్చి మనకి అందులో కూడా డ్రైన్ మోటార్ లేకపోతే మనకి కింద ఉండే వాల్వ్ ఓపెన్ చేసి
దాంట్లో డ్రైన్ మోటార్ వాల్వ్లు ఏమన్నా బ్లాకేజెస్ ఉన్నాయా అవన్నీ కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీకు ఫ్రంట్ లోడ్ కానీ టాప్ లోడ్ కానీ E18 కానీ లేకపోతే F18 కానీ ఇలా మీకు ఎర్రర్ కోడ్స్ అనేది చూపిస్తుంది అనమాట. అది ఫ్రెండ్స్. మనకు అలాగే ఇక్కడ నెక్స్ట్ E19 అనమాట. E19 E19 మనకి E19 కానీ లేదంటే F19 కానీ E19 కానీ అలాగే F19 కానీ ఇలా కనుక వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, మనకి ఇదేంటంటే E19 కానీ F19 కానీ వస్తే మనకి హీటర్ ఇష్యూ ఉన్నట్టు అనమాట. హీటర్ ఇష్యూ ఉంటే మనకి ఇలా E19 కానీ లేకపోతే F19 కానీ వస్తుంది అనమాట. హీటర్ అనేది ఏమన్నా షార్ట్ అయిపోవడం లేకపోతే అది ఏమన్నా ఓవర్ హీట్ అయిపోవడం అలాంటివి జరిగినప్పుడు మనకి ఇలా E19 కానీ F19 కానీ ఇది ఫ్రంట్ లోడ్లో వస్తుంది ఫ్రెండ్స్. మనకి హీటర్ ఇష్యూ అనేది ఫ్రంట్ లోడ్లో వస్తుంది అనమాట. మనకి ఏదైనా హీటర్ అనేది బాడీ షట్ అయిపోవడం కానీ లేకపోతే బాడీ షట్ అయిపోయినా లేకపోతే ఓవర్ హీట్ అయిపోయినా అంటే మనకి సప్లై అనేది డైరెక్ట్ అయిపోయినా సరే మనకి ఇలా మనకి వస్తుంది అనమాట. దాంతోపాటు ఏంటంటే మనం దీని హీటర్తో పాటు మనం దీని యొక్క హీటర్ సెన్సార్ని కూడా మనం దీంతో పాటు హీటర్ సెన్సార్ని మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హీటింగ్ సెన్సార్ని మామూలుగా మనకి సెన్సార్ని కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అవన్నీ చూసుకోవాలి. అలాగే మనకి నెక్స్ట్ ఏంటంటే F23 అనమాట. F23 మనకి F23 కానీ లేకపోతే మనకి అలాగే E23 కానీ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్. F23 కానీ E23 ఈ రెండిట్లో ఏదన్నా వస్తే కనుక మనకి వాటర్ లీకేజ్ ఫ్రెండ్స్. వాటర్ లీకేజ్ అంటే వాటర్ అనేది ఎక్కడైనా కానీ లీక్ అవుతుంది అనుకోండి. ఆ లీకేజ్ అవుతుంటే కనుక మనకి ఈ ఎర్రర్ కోడ్స్ అనేవి పడతాయి అనమాట. డ్రైన్ నుంచి కానీ లేకపోతే డ్రమ్ నుంచి కానీ మనకి ఎక్కడి నుంచి అయినా కానీ వాటర్ లీకేజ్ అనేది మన మిషన్లో ఎక్కడి నుంచి అయినా వాటర్ లీకేజ్ అయ్యి మళ్ళీ ఇన్లెట్ వాల్ అనేది మళ్ళీ ఓపెన్ అయ్యి ఫిల్ అవుతూ ఉంటుంది. అలాంటి ఇష్యూ ఉన్నప్పుడు మనకి F23 కానీ E23 కానీ మనకి ఎర్రర్స్ అనేవి పడతాయి ఫ్రెండ్స్. అప్పుడు మనం ఆ వాటర్ లీక్ ఎక్కడి నుంచి అవుతుంది ఏంటనేది చూసుకుని మనం దాన్ని రిసాల్వ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి నెక్స్ట్ ఏంటంటే మనకి E28 అనమాట. E28 మనకి E28 కానీ లేదంటే మనకి అలాగే F28 కానీ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్. E28 కానీ F28 కానీ F20 కానీ ఇదేంటంటే వాటర్ ఫ్లో సెన్సార్ కంప్లైంట్ అనమాట. వాటర్ ఫ్లో సెన్సార్ అంటే మనకి ఇన్లెట్ వాల్ దగ్గర మనకు ఒక సెన్సార్ అనేది వాటర్ అనేది వస్తుందా లేదా మనకి ఇన్లెట్ వాల్ దగ్గర సెన్సార్ వేసి ఉంటుంది. మనకి వీటిలో వాటర్ ఫ్లో సెన్సార్ ఇష్యూ అనమాట. మనకి ఇన్లెట్ వాల్ దగ్గర వేసి ఉంటుంది అనమాట. ఆ సెన్సార్ పోతే కనుక మనకి E28 కానీ F28 కానీ ఫ్రంట్ లోడ్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఎక్కువగా వాటర్ ఫ్లో సెన్సార్ అనేది మనకి ఇన్లెట్ వారు పైపుల దగ్గర మనకి ఆ పైపుల దగ్గర ఈ సెన్సార్ అనేది వేసి ఉంటుంది అనమాట. ఆ వాటర్ ఫ్లో అనేది సరిగ్గా అవ్వకపోయింది అనుకోండి, అంటే తక్కువ వాటర్ రావడం లేకపోతే అలా తక్కువ వాటర్ వచ్చినా లేదంటే ఈ సెన్సార్ పోయినా కానీ మనకి E28 అనేది మనకి వస్తుంది అనమాట. అప్పుడు మనం ఆ సెన్సార్ని చెక్ చేసుకోవాలి, దానికి రెసిస్టెన్స్ వస్తుందో లేదో చూసుకోవాలి. తర్వాత మనం వాటర్ ఫ్లో అనేది సరిగ్గా లేకపోయినా కూడా మనకి ఈ ఇష్యూ అనేది వస్తుంది అనమాట. అలాగే మనకి నెక్స్ట్ ఇవన్నీ పాకెట్ బుక్లో రాసుకోండి ఫ్రెండ్స్. మనకి ఎన్నో పేజీలు అవ్వవు కాబట్టి రాసుకుంటే మీకు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఈజీగా చేసుకుంటే బాగుంటుంది. అలాగే నెక్స్ట్ 9వది E20 కానీ అలాగే F20 కానీ ఇలా E20 కానీ F20 కానీ వచ్చిందనుకోండి ఫ్రెండ్స్, మనకేంటంటే బోర్డు అనేది ఓవర్ హీటింగ్ అయినప్పుడు PCB ఓవర్ హీటింగ్ అనమాట. ఓవర్ హీటింగ్ అయినప్పుడు మనకి ఇష్యూ వస్తుంది అనమాట. ఓవర్ హీటింగ్ ఇది ఓవర్ హీట్ ఎందుకు అవుతుందంటే మనకి PCBలో కంప్లైంట్ ఉండి కాదు ఫ్రెండ్స్. మనకి ఓవర్ హీటింగ్ ఇష్యూ ఇది PCBలో కంప్లైంట్ ఉండి కాదు. మనకి ఏదైనా కానీ పార్ట్స్ అంటే ఇన్లెట్ వాళ్ళు ఏదన్నా హీట్ అవుతుంది అనుకోండి, అంటే షార్టేజ్ ఉండి
ఆ హీట్ అంటే అది ఏదన్నా ఇన్లెట్ వాల్ కానీ, అలాగే డ్రైన్ వాల్వ్ కానీ, అలాగే మోటార్ కానీ, ఇవేనా కానీ షార్టేజ్ ఉందనుకోండి ఫ్రెండ్స్, ఆ షార్ట్ ఉంటే కనుక బోర్డు మీద ఆ లోడ్ పడుతుంది. ఆ లోడ్ బోర్డు మీద పడి అవి ఓవర్ హీట్ అవుతుంటే ఈ బోర్డు పీసీబీ కూడా లోపల కెపాసిటర్లు అవన్నీ కూడా బాగా ఎక్కువగా హీట్ అవుతాయి అన్నమాట. ఆ హీట్ అంటే లోపల ఉండే మోస్ఫెట్ కానీ, అలాగే ట్రాన్సిస్టర్లు కానీ ఇవి హీట్ అవుతాయి. హీట్ అయితే అప్పుడు ఇలా E20 కానీ F20 కానీ పడితే మనం ఇన్లెట్ వాళ్ళు తర్వాత డ్రైన్ మోటార్ ఎక్కువగా అవి షార్టేజ్ ఉండి ఓవర్ హీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. లేదంటే నీళ్లు స్లోగా రావడం, దానివల్ల కూడా హీట్ ఎక్కిపోతాయి. ఆ హీట్ ఎక్కితే కూడా ఇలాంటి F20 కానీ E20 కానీ వస్తాయి. మరి దాన్ని బట్టి మీరు అవి ఏమన్నా హీట్ ఎక్కుతున్నాయా అనేది వాటిని చూసుకుంటే మీకు ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఏదన్నా ఒక బుక్లో రాసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ మీకు ఆల్రెడీ ప్రాక్టికల్ అయిన వాళ్ళ గురించే ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఏంటంటే వీటిని బట్టి మీరు వాటిని సాల్వ్ చేయడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఆ వోల్టేజ్లు అవన్నీ తెలిస్తేనే ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని అందరూ ఎక్కడో చోట మీరు ప్రాపర్ ట్రైనింగ్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.